మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిశారు. తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీస్ రెడ్డి పెళ్లికి రావాలని దిల్ రాజు కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించారు. అయితే కేసీఆర్కు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం గురించి కూడా దిల్ రాజు అడిగి తెలుసుకున్నారు. దిల్ రాజు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం కొనసాగుతుంది. ఆయన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దిల్ సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి ఆయన నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది. దిల్ రాజు కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారని చర్చ ప్రారంభమైంది. దిల్ రాజు అలియాస్ అసలు పేరు వెంకటనారాయణ రెడ్డి. దిల్ సినిమాతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఆయన సొంత గ్రామం. ప్రస్తుతం దిల్ రాజు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి చైర్మన్గా ఉన్నారు. ఆయన చైర్మన్గా అయినప్పుడు రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని చెప్పారు. దిల్ రాజు ఎప్పటి నుంచి నర్సింగ్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్తో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ టికెట్ కోసం ఆయన కాంగ్రెస్ ఎలాంటి దరఖాస్తు చేయలేదు. ఈ టికెట్ కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఈరవత్, అనిల్, ఆకుల లలిత దరఖాస్తు సమర్పించారు.